ఐదేళ్లలో ఏం చేసామంటే చాలా మిగతా ఏది మోస్ట్లీ కామన్వెల్త్ కంట్రీస్ ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్, ఇంకొక కంట్రీ ఏదో 4 కంట్రీలు చూసి ఐర్లాండ్ అనుకుంటాం. అవి అక్కడ ఉన్న కొన్ని మంచి అంశాలు తీసుకొని మిగతాదంతా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అడాప్ట్ చేసుకున్నాం. దానివల్ల మన కాన్స్టిట్యూషన్లో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఎన్డీఏ ప్రభుత్వం 2001లోనో 2000లోనో దే అపాయింటెడ్ ఏ కాన్స్టిట్యూషనల్ కమిషన్, వెంకటాచలయ్య చైర్మన్షిప్. చాలా ఎక్స్పర్ట్స్ని వేశారు మెంబర్స్గా, అన్ని పార్టీల తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా వేశారు. ఆ కాన్స్టిట్యూషనల్ కమిషన్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కానీ మనకి దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఒక పార్టీ కనుక సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే రెండో పార్టీ ప్రభుత్వానికి వస్తే అవన్నీ బుట్టదాఖలు ఉంటాయి. మరి ఈ తడవ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అదే ప్రభుత్వం కొనసాగుతుంది, అది కూడా దాదాపు బుట్టదాఖలు అయినట్టే కనపడుతుంది. ఇది మన దురదృష్టం. దాని దృష్ట్యా నా సూచన ఏమిటంటే, ఇప్పుడు మొన్న మనం చూసాం అన్నా హజారే ఎడ్యుకేషన్ ఏంటి ఫంక్షన్, జనలోక్పాల్ అన్నాడు. అట్లనే ఆ కాన్సెప్ట్ మనం అడాప్ట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గనక ఏర్పాటు చేయకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయలేం, పర్టికులర్లీ బేసిక్ స్ట్రక్చర్. అది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా అయిన నిజంగా ఇవాళ ఉన్న పరిస్థితి. అటువంటప్పుడు మన స్ట్రక్చరల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేయాలంటే మనం ఇంకొక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వేయాల్సిన పరిస్థితి ఉంది. నేను దాన్ని విశదంగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కొంచెం బయటకు వెళ్ళాలి వెంటనే. అటువంటప్పుడు నా సూచన ఏమిటంటే, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 3-4 యాక్టివ్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ లోక్సభ. మీరంతా కలిసి ఒక 500 మందిని వివిధమైన డిసిప్లిన్స్లో నుంచి, జూరిస్ట్ని, అడ్మినిస్ట్రేటర్స్ని, పాలిటీషియన్స్ని, ఇండిపెండెంట్ పాలిటీషియన్స్, పీపుల్ హు హ్యావ్ బీన్ ఇన్ పాలిటిక్స్ బట్ ప్రాబబ్లీ వీ హ్యావ్ లెఫ్ట్ పాలిటిక్స్ నౌ బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ ఆర్ వాట్ ఎవర్. అట్లానే మరి అడ్మినిస్ట్రేటర్స్ని, ప్రొఫెసర్స్ని, ఇటువంటి మందిని ఒక 5 ఇండస్ట్రియలిస్ట్ని, బిజినెస్ మన్ని అసెంబ్ల్ చేసి మనకి వెంకటాచలయ్య కమిషన్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ కమిషన్ రిపోర్ట్ని పరిశీలించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి వీళ్ళు మళ్ళీ ఇండిపెండెంట్గా కూడా పరిశీలించి ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్కి ఏమేమి స్పెసిఫిక్ అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్లో రావాలో, దిస్ విల్ బి సంథింగ్ లైక్ ఏ People's Constituent Assembly, not a Constituent Assembly constituted by Parliament, but a People's Constituent Assembly. ఒకటి ఫామ్ చేసి ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ వాళ్ళు ఎంత వ్యవధి కావాలంటే అంత వ్యవధి తీసుకొని ఏ మేజర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏమిటి, దానికి సొల్యూషన్ ఏమిటి అనేది ఒక రిపోర్ట్ కనుక మనం తయారు చేయగలిగితే, అది కూడా ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరి చెప్పినట్టు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఏ మాదిరైనా మనం చేయకపోతే పరిస్థితి ఇప్పటికే విషమించిందేమో అని నా అభిప్రాయం. నేను ఇవాళ అదంతా డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. మనం ఏ అంశం పరిశీలించినా, ఏ సెక్టర్లో చూసినా కూడా చాలా భయం వేస్తుంది. గవర్నెన్సే కానివ్వండి, మరి జ్యుడిషియరీ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, నార్మల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పరిస్థితి చాలా విషమించింది. అండ్ ఒకటే అన్నిట్లో కామన్గా కనపడేది ఏంటంటే కరప్షన్ ఈజ్ సో ర్యాంపంట్. మనం లిబరలైజ్డ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటున్నాం, బట్ యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే మనం టోల్ గేట్ ఎకానమీ. ఎక్కడికి వెళ్ళినా ఒక టోల్ పే చేస్తే కానీ నెక్స్ట్ టోల్ గేట్కి వెళ్దాం. ఈ టోల్ గేట్ ఎకానమీ చాలా కాలం నడవదు. మరి పరిస్థితి ఇంకా విషమించే ముందే మనం ఏదైనా మరి సొల్యూషన్ చూసుకోవాలి. అది చూసుకోవాలంటే నా అభిప్రాయం సివిల్ సొసైటీస్ ఇనిషియేటివ్ తీసుకొని
ఒక పీపుల్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూట్ చేసి రెప్యూటెడ్ పర్సన్స్ ఉన్నారు, మనకేం సైంటిస్ట్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ గెలుపు ఒక 300 or 400 అసెంబ్ల్ చేసి సబ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఒక 3 years 4 years 3 years 4 years కూడా అవసరం లేదు, 2 yearsలో మనం సొల్యూషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది చేస్తే బాగుంటుందని ఇది రెండో సూచన. ఈ 2 సూచనలు ఇచ్చి నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. ఇది రాజ్యాంగాన్ని గురించి చర్చకి సమయం కాదు, కానీ 1-2 పాయింట్లు ఇప్పుడు కనుక ప్రస్తావించకపోతే అనౌచిత్యం అవుతుంది. చాలామంది మనసుల్లో ఈ రాజ్యాంగం మొత్తాన్ని తీసిపారేసి కొత్త రాజ్యాంగం రాస్తే బాగుంటుందన్న భావం ఉంది. ఎందుకంటే మనకు ఒక నిస్పృహ కొద్ది. నేను చాలా నిశ్చయంగా చెప్తున్నాను, చాలా లోతుగా మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థల్ని, వాటి స్వభావాన్ని, పనితీరుని 100% విశ్లేషించిన అథారిటీతో చెప్తున్నాను, వినమ్రతతో చెప్పట్లా. Once in a while we must be also firm. The basic structure is absolutely sound. ఏమి దాని గురించి మెంగక్కర్లే. కొన్ని మార్పులు కావాలి, వద్దనేం లేదు. ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాల విషయంలో రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా 3 అంచెల ప్రభుత్వానికి ఏర్పాట్లకి రాజ్యాంగంలో కూడా ఏర్పాటు కావాల్సి ఉండే. అట్లాగే జ్యుడిషియల్ రిఫార్మ్స్, న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా వెలితెల్ల వేసింది. దానికి కూడా ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఆ వెంకటాచలయ్య గారు, ఆ జేఎస్ వర్మ గారు, కృష్ణయ్యర్ గారితోనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది లోక్సత్తా. అది తుది దశలో ఉంది. అన్ని పార్టీల మధ్య మొత్తం మీద ఏకాభిప్రాయం ఉంది, అది కూడా జరుగుతుంది. అలాంటివి కొన్ని మినహాయిస్తే ఫండమెంటల్లీ అవర్స్ ఇస్ ఎ లిబరల్, సెన్సిబుల్, ప్రాక్టికల్, వర్కింగ్ కాన్స్టిట్యూషన్ మన డైవర్సిటీకి. రెండోది, ఈవేళ మీరు రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అరైవ్ అట్ ఎ కన్సెన్సస్ ఇన్ టుడేస్ ఇండియా. We just don't have the leadership, we don't have the vision, we don't have the wisdom. అంచేత నేను చాలా సవినయంగా మనం చేసేది, రాజ్యాంగం మొత్తాన్ని తీసిపారేసి ఇంకో రాజ్యాంగాన్ని రాద్దామనేటువంటి ఆలోచన మీ మనసులో మంచిదే కావచ్చు, కానీ దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ థాట్ టుడే. ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇండియా యాజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్. ఇట్ డస్ నాట్ మీన్ రాజ్యాంగం సాక్రోసాంక్టు, ఇది ఒక హోలీ బైబులో లేకపోతే భగవద్గీతతో కరోనా కాదు. రాజ్యాంగంలో స్పేస్ ఇచ్చారు మార్చుకోవడం కోసం, అది చేసుకుందాం. రాజ్యాంగ సమీక్షా సంఘం వెంకటాచలయ్య గారితో మిగతాతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి నివేదికలన్నీ పూర్తిగా చదివిన కొద్దిమంది భారతీయులనే ఒకనై ఉంటాను, అది కూడా చెప్పగలను. వాటిల్లో ఎక్కడా కూడా రాజ్యాంగంలో మౌలికంగా మార్పులు సూచించలేదు. అవన్నీ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ తప్ప ఎక్కడా కూడా ఫండమెంటల్ చేంజ్ వారు ప్రతిపాదించలేదు, అవసరం కూడా లేదు. అంచేత మరింత లోతుగా ఈ విషయంలో ఆలోచన చేయకుండా దీని గురించి మనం కనుక ఏదో మొత్తం మార్చేస్తామనే భావం కలగ చేస్తే దేశానికి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. సిస్టమా, మరో సిస్టమా, దాంతోపాటు ఈ స్థానిక ప్రభుత్వాలు, ఈ సర్వీసెస్ వాటి గురించి. పెద్దల రాజేశ్వర గారు, మిమ్మల్ని మీ వయోభారాన్ని లెక్క చేయకుండా ఎంతసేపు మిమ్మల్ని శ్రమ పెట్టాం, మీరంతా చాలా ఓపికతో కూర్చున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజేశ్వర గారు. కృతజ్ఞతలు. సభకు నమస్కారం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నానా అనేటువంటి సంతోషంలో ఉన్నాను. ఏ సమస్యనైతే నన్ను దాదాపు 70 ఏళ్ళ రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా అనుభవాలను పోగు చేసి చర్చిస్తూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ, నా వంతు ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉంటే కూడా చేస్తూ వచ్చిన ఈ వయస్సులో 95 ఏళ్లలో ఇవాళ పడుతున్నాను. ఏ సమస్యలైతే నన్ను బాధ పెడుతున్నాయో, బాధ కాదు ఆలోచింపచేస్తున్నాయో, ఎవరు పరిష్కరిస్తారు, ఎలా పరిష్కరిస్తారు, దీని పరిష్కారం పైననే సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధి ఆధారపడి ఉంది కదా అనే ఆందోళన సహజంగా అందరిలో ఉంది. నాలో కాస్త సీనియారిటీ లెక్క ప్రకారం ఎక్కువగా ఉండొచ్చు. అటువంటి అంశంపై ఆ సందర్భంగా ఆ విషయాలను వివరంగా 4 పాయింట్లుగా విడదీసి చర్చను ఏర్పాటు చేస్తారంటే ఇదేదో నాకు అనుకోని అవకాశం, అనుకోని సంతోషం, అనుకోని ఉత్సాహం ఇవాళ వస్తుంది. బహుశా దీనివల్ల కొంత ఆయుష్ కూడా పెరిగే అవకాశం, సంతోషం.
మొదటి విషయం నేను ఒకే నిమిషంలో ముగిస్తాను. చాలా పాజిటివ్గా చర్చలు ప్రారంభించారు, అందరూ భాగస్వాములు అయ్యారు. అయితే పాజిటివ్ చెప్పాలంటే నెగటివ్ చెప్పకుండా పాజిటివ్ చెప్పలేము. పాజిటివ్ అంటే ఏమిటో అని చెప్పాలంటే నెగటివ్ను అర్థం చేస్తే కానీ పాజిటివ్ విషయం అర్థం కాదు. కాబట్టి ఆ దృష్టిలో అనుభవజ్ఞులు కాబట్టి మీరంతా ఎక్కువ భాగం ప్రధాన స్ట్రెస్ పాజిటివ్గా సాంఘిక సామాజిక మార్పుకు సాధనమేమిటి, ఆ టెక్నాలజీ ఏమిటి అని దానిపైన ఆలోచించి చెప్పారు. చాలా సంతోషం. అసలు ఐడియా ఒక పవర్గా, సోషల్ పవర్గా మారాలంటే మొదలు చాలా చిన్న ఐడియా, అసంభవం అసాధ్యం అనుకునే ఐడియా, అది కొంతకాలానికి పవర్ఫుల్ సోషల్ పొలిటికల్ మూవ్మెంట్గా, విప్లవాలుగా కూడా మారి సంఘాన్ని సమాజాన్ని మార్చిన చరిత్రలన్నీ చదివినాము, మనం స్వయంగా అనుభవించాం. స్వాతంత్రోద్యమంలో మేమంతా పాల్గొన్నప్పుడు కానీ ఈ ఇంటిగ్రేషన్ మూవ్మెంట్ హైదరాబాద్ స్టేట్ను, ఫ్యూడల్ స్టేట్ను డెమోక్రటిక్ ఇండియాలో విలీనం చేసే ఉద్యమంలో కానీ చాలా అసంభవాలుగా భావించినవి మా కళ్ళ ఎదుటనే మేమే సంభవం చేశాం. అందుకొరకు ఈ అసంభవాలు, ఈ అదిరింపులు, బెదిరింపులు, అసాధ్యాలు, ఈ నైరాస్యాలు పక్కన పెట్టి సాధ్యాన్ని సాధించడానికి ఆ టెక్నాలజీ ఏమిటో, ఆ కెమిస్ట్రీ ఏమిటో అదంతా కూడా మీరు అర్థం చేసుకొని చెప్తుంటే నాకు కర్ణానందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని మనం చేస్తున్నాను. రెండవది, అందుకే మొదలు జయప్రకాష్ గారు మొదలు మాట్లాడమంటే చివరి అంశం అనుకున్నాను. నేనే అనుకున్నాను, వచ్చేప్పుడే అనుకున్నాను, నిన్ననే అనుకున్నాను కాగితం వస్తే. చాలా ఆలోచించి పెట్టారు. ఈనాటి సమస్యలను చక్కగా అనలైజ్ చేసి 4 భాగాలుగా కవర్ చేసి మరొకరు ఒకదాని నుంచి ఇంకో దాంట్లో గంతు వేయకుండా వేస్తూనే పోయారు. కొంతమంది చూస్తూనే ఉన్నాను. కానీ ఏదేమైనా అయినప్పటికీ విడదీసి చర్చిస్తే ఇంకా అర్థవంతమైన సెమినార్ లేక ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో చక్కగా చేశారు. అందుకే నేను అనుకున్నాను పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్స్లో, పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్, దానిపైన 2-3 అభిప్రాయాలు చెప్పి సెలవు తీసుకుంటాం. మనం లోకానికి ఇప్పుడుదాకా జయప్రకాష్ గారు చెప్పారు, రామ్మోహన్ రావు గారేమో ఒక రకంగా కొద్దిగా కొంత నెగటివ్ భాగాన్ని వెయిటీగా పెట్టారు. రాజ్యాంగం సంస్కరణలు చాలా కావాలి. రాజ్యాంగం సంస్కరణలు లేనిది, మార్పు లేనిది మనమే లేము కదా. మన శరీరమే అడుగడుగున రోజు రోజుకి మారుతుంది. నిన్నట్లాగా ఇవాళ లేరు మీరు, మొన్నట్లాగా ఇవాళ లేదని అంటారు, నన్నే అంటారు. అందుకొరకు ఇది మార్పు అనేది నిత్యం, నిరంతరం, దాన్ని మనం అంగీకరించాలి. మార్పు లేకుండా స్థిరంగా శాశ్వతంగా అనే భావన ఉంటే ఇక వారు శాశ్వతంగా అంతే. కాబట్టి ఆ మార్పు రావడానికి ఒక చిన్న అభిప్రాయం పెద్ద అభిప్రాయంగా బలోపేతంగా ఉద్యమ స్వరూపాన్ని కూడా తీసుకొని చివరకు చావో బ్రతుకో తేల్చుకునే విధంగా కూడా తయారై సమాజాన్ని, సంఘాన్ని మార్చిన ఘటనలు అనేకలు జరిగినాయి. మన కళ్ళ ఎదుట మనం చూస్తూనే ఉన్నాం, మనమే చేశాం. అందువల్ల నిస్సందేహంగా ఈనాడు ఇందాక వారు చెప్పినట్టుగా మన కాన్స్టిట్యూషన్ కూడా మనకు చాలా బ్రాడ్గా, అందుకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చక్కగా చెప్పారు, ఫండమెంటల్గా కొన్ని సెక్యులరిజం లాంటిది ఉంది. అద్భుతమైన అభిప్రాయం. సావరెంటీ ఉంది. కాబట్టి ఇలాంటి మౌలికమైన అంశాలలో మన రాజ్యాంగం ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తున్నది. నిజంగానే స్వతంత్రం సాధించినాం. కొంతమంది కోపాన్ని అంటాం, మీరు పెద్ద ఉపన్యాసకులు, మీతో కలిసి మాట్లాడిన సందర్భం ఉంది నాకు. కోపానికి వచ్చి
ఇదంతా దండగా ఇదంతా దండగా రాజ్యాంగం వద్దు మార్చేయాలి, విడిని తీసేయాలి, అని కొట్టేయాలి, అని చంపేయాలి. అది ఉపన్యాస ధోరణిలో అప్పుడప్పుడు చొరబడవచ్చు. కానీ వాస్తవంగా మనం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాం. 100 సంవత్సరాల బానిసత్వాన్ని కూలదోసి ఒక మంచి స్వతంత్రమైన సంపూర్ణ స్వతంత్రం, సావరెనిటీ అంటే అలాంటి దానిలో మనం వచ్చాం. మన నాయకులు, కేంద్ర ప్రధానులు, కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు, పోతున్నారు. ఇదంతా విదేశాలకు లొంగి తల వంచుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. అంతా తొలగించవచ్చు, తీసేయవచ్చు. డెమోక్రసీలో మనకు హక్కు వచ్చేసింది. అది కనుక మనం భావ స్వాతంత్రాన్ని తీసుకొని ఉపయోగించి బాగా వ్యాపకం చేసి బలోపేతమైన ఉద్యమంగా, ఇందాక ప్రభాకర్ రావు చక్కని జ్ఞాపకం చేస్తారు, అంబేద్కర్ చెప్పినట్టు, ఒక డిబేట్లో ఒక ఐడియా ఉందే దాన్ని బలోపేతమైన ఉద్యమాల కంటే మించిన భావాన్ని కలిగిస్తుంది. ఆ డైలాగ్, ఆ చర్చ హేతుబద్ధమైన చర్చ, ఆ హేతువాదం అది అసలు హేతువాదం ఎక్కడ పుట్టింది? ఎంతోమంది తలకాయలు పోయితే, ఎంతోమంది ప్రాణాలు పోయితే హేతువాదం వచ్చింది. అందుకొరకు చరిత్రలో సృష్టించిన విలువలను గౌరవించకుండా, జీర్ణించుకోకుండా, సాధించుకున్న విజయాలపైన ఆధారపడకుండా ముందుకు పోలేం. అందుకొరకు భారత రాజ్యాంగం పరిపూర్ణమైన సావరెంటీని, ప్రజాస్వామ్యాన్ని, అనేక హక్కులు మనకు ఇచ్చింది. ఆ మౌలిక వాటిని లేని వాటిని అమలుపరచుకోవాలి. ఆ చట్టంలో దాన్ని మనం మార్చుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ ద్వారా ఇన్ని చెప్పే పండితులు ఉన్నామే, నాబోటి పండితులు, మా పార్టీలను మార్చుకోలేకపోయాం. ఏ రాజకీయ పార్టీల్లో పుట్టి పెరిగినానో, లేకపోతే ఒక పార్టీ పేరు పెట్టేందుకు ఎన్నో పార్టీలు ఉన్నాయి. పోనీ అందరూ విమర్శలకు గురి చేయి పూర్తిగా మొద్దుబారిపోయిన శరీరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తాను. వారికి ఇబ్బంది లేదు. అనేక మంది విమర్శిస్తుంటారు, గంగామాయి అంటారు. వచ్చేవాళ్ళు రావచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు, దానికి ఇబ్బంది లేదని చెప్పి ఢిల్లీలో నేను చెప్తే విన్నాను. అందుకొరకు రాజకీయ పార్టీలు నిజంగా మనం రాజ్యాంగంలో చెప్పుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పాటించడం లేదు. రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని అమలుపరచకూడదు? పార్టీ సభ్యులు ఎవరు? ఎంతమంది? మీ పార్టీకి చందాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరెవరు ఎంత ఇచ్చారు? జిల్లా, రాష్ట్ర స్థాయిలో దాన్ని ఆడిట్ చేయించేటువంటి అవకాశం ఎందుకు లేదు? ఎందుకు మీరు యాన్యువల్ స్టేట్మెంట్ ప్రకటించరు? ఇది తప్పు కాదా? ఓట్లు సంపాదించండి, చందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మంచి పార్టీకి చాలా డబ్బు వస్తుంది, ప్రజల సహాయంతో పాటు ఆర్థిక సహాయం వస్తుంది. దాన్ని ఉపయోగించండి, ఖర్చు పెట్టండి. కానీ సామాన్య ప్రజలు కూడా, పార్టీ సభ్యులకి తెలియదే. ఎందుకు స్టాలిన్ పోయాడు? ఎందుకు మావోయిస్టులను అప్రతిష్ట పాలయ్యాడు? చివరకు మొత్తం కమ్యూనిస్టు కూటమి ఎందుకు కూలిపోయింది? సోవియట్ యూనియన్ ఎక్కడ పోయింది? డెమోక్రసీ లేకపోవడం వల్ల పోయింది తప్ప, డెమోక్రసీ ఏమాత్రం వాళ్ళు అమలు పరిచినట్టయితే ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా ఉండేది. ఒక్క మనిషిని చంపలేదే. ఇవాళ ఒక్క చట్టాన్ని అమలుపరచాలంటే ఎంతోమంది ప్రాణాలు పోవలసిన అవసరం వస్తుంది వ్యతిరేకించే వాళ్ళ. సోవియట్ యూనియన్ లాంటి మహాదేశం ప్రపంచంలో తెల్లవారే వరకు మాపోయింది. గొర్బచోవ్ గారు తీర్మానం చేయగానే కానీ మారిపోతుందా? అంటే దాని వెనుక ఎంతోమంది త్యాగపూరితమైన పోరాటాలు చేయవలసిన వాళ్ళ యొక్క మనోభావాలను ప్రతిబింబించేటువంటి నిర్ణయం జరిగింది. ప్రజలంతా ఆమోదించారు, క్షణాలలో ఆమోదించారు. చక్కని వాడు పుట్టాడు రా, మంచి కార్యదర్శి వచ్చాడు రా, మాకు లిబరేషన్ వచ్చింది అనుకున్నారు. కాబట్టి ఐడియా బికమ్స్ ఎ ఫోర్స్ when it catches the imagination of the people at large. అందువల్ల
చర్చాగోష్ఠి, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, దీనికి ఉండే ప్రాముఖ్యతని ఇంత అంత అని చెప్పడం లేదు. ఇప్పుడు లక్ష్మణరావు గారితో మాట్లాడేటప్పుడు మేము అదే చర్చిస్తుంటాం సెమినార్లు సందర్భాలలో. కాబట్టి అలాంటిది పరిష్కార మార్గమే అది. ఉద్యమాలు వద్దని ఎవరు అన్నారు? ఉద్యమాలకు ప్రధానమైన విత్తనమే ఇది. ఈ బీజం ఉంటేనే అందులో మేలు రకమైన బీజాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో సోషల్ మూవ్మెంట్స్ ఫలితంగా అలాంటి ఉత్తమమైన హైబ్రిడ్ రకమైన, లేకపోతే మరీ తొందరగా ఫలితం ఇచ్చేటువంటి ఉద్యమాలు ఎలకట్లాగా 100 ఏళ్ళు అక్కర్లేదు, 50 ఏళ్ళు అక్కర్లేదు, 5 ఏళ్లలో మార్పు తీసుకుని రావచ్చు. కావాల్సింది ఐడియాస్ మారాలి. ఐడియాస్ మార్చాలంటే మంచి రిసెప్టివ్ మైండ్ ఉంది ప్రజలకి. మీరు చాలామంది చెప్పారు సంతోషంగా. ప్రజలందరూ తిడుతున్నారు, ఏమి కరప్షన్ ఇది, ఏమిటి అద్భుతం, చివరకు జడ్జిలు కూడా కరప్ట్ అయిపోతున్నారని ఊహించలేదే మేము. అంతటి ప్రగాఢమైన చైతన్యంతో ప్రజలు వస్తున్నారు. ప్రజలంటే ఎవరో పిచ్చివాడిని పట్టుకొని ప్రజలని చెప్పాను రావడం లేదు. ఆలోచించే ప్రజలు ఉన్నారు. ఒకటి చెప్తే 10 మంది వినిపించి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రజాతంత్రం మనం ఎంత వద్దన్నా కద్దన్నా ఇవాళ ఒక విధంగా ప్రయోజనాత్మకం అయింది. ప్రజలలో చైతన్యం వస్తూ ఉన్నది. అందుకొరకు ఈ దుర్మార్గాన్ని, ఈ లంచగొండితనాన్ని, ఇవన్నీ ఫైట్ చేసే రాజకీయ పార్టీల యొక్క ప్రక్షాళన కావాలి. ఆ ప్రక్షాళన ఏ విధంగా అంటే ప్రజాస్వామ్యాన్ని వారు ప్రవేశపెట్టారు. ఒక ఆల్ ఇండియా సెక్రటరీ, ఎందుకు ఇప్పుడు ఆల్ ఇండియా సెక్రటరీ అంటే ఢిల్లీ వైపు చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఎవరు అధ్యక్షులు అంటే వెళ్ళేవారు మీరే. మీరు తుమ్మితే చెప్పట్లే, తగ్గితే చెప్పట్లే, తిడితే చెప్పట్లే, కొడితే చెప్పట్లేనా? ఈ నాయకత్వం మారదా? అందుకొరకు కనీసం 2 సార్లు కిందనే సర్పంచ్ ఎన్నుకున్న వాడికి ఒక్క టర్మే ఉండాలి, 2వ టర్మ్ వద్దు, 3వ టర్మ్ అసలే వద్దు. కానీ పార్టీకి మాత్రం 10 టర్మ్లు ఉంటాయా? శాశ్వతమా? ఆ కుటుంబానికి శాశ్వతమా? కాబట్టి డెమోక్రసీ అనేది, పొలిటికల్ రిఫార్మ్స్ ఉన్నారే, పొలిటికల్ పార్టీ అనే అజెండాలు పెట్టారు మీరు, చాలా సంతోషం. అందులో రావాల్సింది ప్రజాతంత్రమైన ఎన్నికలు జరగాలి. ఒకటి, ఈ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేటువంటి వ్యవస్థ కూడా కావాలి. అందరూ పార్టీలు చర్చించండి, అందరూ నిర్ణయం చేసుకోండి, కలిసి మాట్లాడుకోండి. అందరూ అంగీకరిస్తారు కదా, అందరూ అంగీకరించిన విధానాన్ని అమలుపరచండి. కాబట్టి అకౌంటబిలిటీ, ట్రాన్స్పారెన్సీ అర్థంలాగా చూసుకునే కలిగేవాడు సామాన్య సభ్యుడు, సామాన్య నాయకుడు, సామాన్య కార్యకర్త వచ్చి కూడా నా పార్టీ ఇది, నా పార్టీ ఇంత మంచిది, ఈ చెడ్డ పని చేసింది, ఈ మంచి పని చేసింది చెప్పడానికి ఆస్కారం అన్నది. అందుకొరకు పొలిటికల్ పార్టీస్లో డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఖచ్చితంగా చట్టబద్ధంగా, అది నియమబద్ధం అంటారా, నీతిబద్ధం అందామా, అప్పుడే చట్టబద్ధం చేయకుండా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా, అది చర్చనీయాంశం. ఏది ఏమైనా చట్టం అనే దానికి ఎంత ప్రబలమైన బలం ఉందో, రాజ్యాంగానికి ప్రతి ఆర్టికల్కి ఎంత బలం ఉందో, రాజకీయ పార్టీల యొక్క నిర్మాణం గురించి కూడా అంతే బలవంతమైన, బలోపేతమైనటువంటి నియమ నిబంధనలు ఉంటే తప్ప రాజకీయాలలో ఈ ఈ కుల పెత్తనము, కుటుంబ పెత్తనము, వ్యక్తి యొక్క శాసనము, దాని నుంచి మనం విముక్తి పొందలేము. కాబట్టి ఆ మార్పు రావాలి. రెండవది, అట్లా వస్తేనే రాజకీయ పార్టీలో ఐడియాస్ కూడా మారుతాయి, విధానాలు మారుతాయి, తొందరగా మారుతాయి. రెండవది ఎలక్ట్రల్ రిఫార్మ్స్. నేను మీకు ఆశ్చర్యక్కర్లేదు, అందరికీ అనుభవాలు ఉన్నాయి. నేను 57లో మొదటిసారి శాసనసభకు కరీంనగర్ జిల్లాలో 15 గెలిచాను.
నా ఖర్చు 1500 ఎన్నికల ఖర్చు. అప్పుడు 250 నామినేషన్ ఫీజు తిరిగి రిటర్న్ వచ్చింది, గెలిచాను కాబట్టి. డిపాజిట్ పోలేదు కాబట్టి నా జేబులో రిజల్ట్ అయింది, ప్రకటించారు, రాజేశ్వరరావు గెలిచాడు చొప్పదడ్డకి అని చెప్పినప్పుడు నా జేబులో 15 రూపాయలు మిగిలినాయి. ఆ 15 రూపాయలతో నేను మళ్ళీ హైదరాబాద్కు వచ్చినప్పుడు హైదరాబాద్కు 5 రూపాయలు కిరాయి మాకు బస్సులో. అంతటి సంతృప్తితో 1500 రూపాయలలో ఎన్నికల నామినేషన్ వేసి గెలిచి మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజామియా హోటల్లో 1 రూపాయికి 1 ప్లేట్ బిర్యానీ తిని ఇవాళ దాకా బ్రతుకున్నాను మీతో చెప్పడానికి. కాబట్టి ఎన్నికల ఖర్చు అనేది ఇవాళ హద్దు పద్దు లేదు. ఏదో బంధువులు దగ్గర వాళ్ళు స్నేహితులు చేస్తే లక్షలు దాకా కూడా ఉన్నాను రాజకీయాల్లో. మొన్నదాకా ఉన్నాను. ఇక మొన్నటి అసెంబ్లీలో పోటీ చేయవద్దనుకొని పక్కన ఉన్నాను. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో మొట్టమొదటి విషయం ఈ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్ అనేది వచ్చి తీరాలి. స్టేట్ ఫండింగ్ అంటే అనగానే 100కి 75 వంతుల వృధా ఖర్చులు మాయమైపోతాయి. ఈ సారా బాటిళ్ళు కానీ, అనేక వాగ్దానాలు కానీ, అనవసరంగా క్యాష్ ఖర్చు పెట్టడం కానీ, ఓటుకు 100 కాదు 1000 దాకా వచ్చేసింది. కాబట్టి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్ అనే ఐడియా ఉందే ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. మన వాళ్ళు లెక్క తీసి చెప్పారు నాకు, పుస్తకాలు చూశాను, చాలా బాధ్యత గల విమర్శకులు. మన జీడిపిలో 1% చాలు మనకు. ఇది స్టేట్ కనుక రాష్ట్ర కేంద్ర ఈ అనవసరంగా ఈ రాష్ట్రానికి ఒకసారి కేంద్రానికి ఒకసారి ఎలక్షన్ కాకుండా 2 ఎలక్షన్లు ఒకటేసారి తీసి మధ్యన ఏదైనా కారణం వస్తే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటే చావమనండి 2 ఏళ్ళు 3 మిగతా టైం వచ్చేదాకా అంతే. లేకపోతే సెంట్రల్ పరిపాలన పెట్టండి, గవర్నర్ పరిపాలన పెట్టండి, ఇంకేదో కమిషన్ పరిపాలన పెట్టండి. కానీ ఎన్నికల్లో మరి ప్రతి సంవత్సరం 5 ఏళ్ళ దాకా ఎలక్షన్ కమిషన్కి పని లేదు. ప్రతి సంవత్సరం ఇప్పుడు మళ్ళీ 13లో 2-3-4 స్టేట్ల ఎలక్షన్స్ ఉన్నాయి, 14లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అనే వస్తున్నాయి. కాబట్టి ఈ ఎలక్టరల్ ఖర్చులు చాలా తగ్గించాలి. న్యాయంగా మనిషి ఎన్నుకోవడం అనే ప్రక్రియ మంచిదే, దానికి కూడా ఖర్చు పెట్టవలసిందే. కానీ అది కూడా మించిపోదు. ఎట్లా ప్రభుత్వానికి కూడా మించిన భారం కాకూడదు. కాబట్టి అనేక సార్లు అనేక పర్యాయాలు ఎలక్షన్ పెట్టే కంటే ఒకేసారి 5 ఏళ్లకు ఒకసారి పెట్టండి. దానికి కావలిస్తే 4 ఏళ్ళు చేయాలని కొంతమంది అంటారు. 5 ఏళ్ళు పర్వాలేదు, దానివల్ల 1 సంవత్సరం వల్ల మునిగిపోయిందే లేదు. అంతకు మించి పెట్టకుండా 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు, మౌలిక అంశాలు చాలా బాగా ఉన్నాయి. దాన్ని అమలుపరిచి దానిలోని పరిమితిలోనే మనం అనేక సవాళ్ళు చేయవచ్చు. రెండవ ఖర్చు యొక్క ఎలక్షన్, ప్రభుత్వం ఎలక్షన్ నడిపించడమే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల ఖర్చు పైన చాలా కఠినమైన షరతులు విధించాలి. అకౌంటబిలిటీ ఉంది. దానిపైన చర్య తీసుకోవడానికి అవసరమైనటువంటి అధికారాలు ఎలక్షన్ కమిషన్కి ఉండాలి. ఆ విధంగా ఎన్నికల ఖర్చులు, ఈ ఎన్నికల ఖర్చులు అంటే మామూలు ఖర్చులు కాదు, 1000 కోట్ల రూపాయలు దాటిపోతుంది, 1,00,000 కోట్లకు దాటిపోయాయి.